చంద్రబాబుది కిచిడి మేనిఫెస్టో అన్నారు జగన్. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మళ్లీ గెలిచాక వాలంటీర్లను పునర్నియమిస్తూ తొలి సంతకం చేస్తామని, పేదలకు అండగా ఉంటామని తెలిపారు. చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి, నోటికి ఏదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతూ ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతూ ఉన్న సంఘర్షణగా జరుగుతూ ఉన్న ఎన్నికలు. వారి పెత్తందారి భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.